ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడు భూమి మీదకి? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల మనము అన్యుల సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఈ మాట ఖచ్చితంగా నమ్మాలి. ఏమని? యేసు రక్తము, ఆయన రక్తముతో కడుగబడితే నన్ను పవిత్రంగా చేస్తుందన్న నమ్మకము గట్టిగా మనలో ఉండాలండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాలను క్షమించడానికి భూమి మీదకి వచ్చాడా రాలేదా? అంటే పాపాలని క్షమించాడు. ఎన్ని పాపాలు చేశాం కదా, ఎన్ని పాపాలు చేసినా వాటిని నేను జ్ఞాపకం చేసుకొని అన్నాడు. ఇది ఫైనల్. ఇప్పుడు వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోలేదు, సంఘంలోకి మనం చేర్చాడు. ఇప్పుడు పరిశుద్ధులమని పిలువబడుతున్నాం. పరిశుద్ధులుగా పిలువబడుతున్నాం. మనలో ఒక చిన్న వెలితి ఉంటే ఆ వెలితిని కూడా క్షమించడా అంటే క్షమించను అంటున్నాడండి. క్షమించను నేను, దాన్ని మీరు సరిచేసుకోవాలంటున్నాడండి. ఇదండి దేవుని ప్రేమ. ఇది దేవుని ప్రేమ. మనుషుల ప్రేమ అలా ఉంది.